ఇక్కడ సక్సెస్ రేట్ ఆల్రెడీ పెంచుతుందండి. ఎందుకంటే అష్టలక్షల అమ్మవార్ల దీవెనలు ఇక్కడికి వచ్చినాయి ఆల్రెడీ. మనకు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. దానికి తోడు ఏది మనం స్టార్ట్ చేసినా కానీ ఎల్వి కుమార్ చెప్పిన తర్వాత మనకు వేరే చెప్పడానికి సబ్జెక్ట్ ఏమి ఉండదు. బట్ కొన్ని చెప్పాలి కాబట్టి నేను చెబుతాను, మళ్ళీ రిపీట్ కాకుండా. ఎందుకంటే మనకు కాచు సత్యనారాయణ నాయకుడు ముందుకు రావడం అనేది చాలా హర్షదీయకం. దాన్ని మనందరం సపోర్ట్ చేయాలి. ఏ సంస్థ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇక్కడ మన వయసులు అనేది ప్రయారిటీ ఇవ్వాలి. మనం అట్లనే మనం ఇంకొకటి నేను ఎప్పుడు చదువుతుంటాను, మనం టైం మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మనం 6 o'clock అంటే 6:15 ఒక 15-20 minutes పర్వాలేదు, కానీ 7:15 వరకు వస్తే వచ్చిన వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ మనం టైం మెయింటైన్ చేయడం లేదని ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మనం టైం మెయింటైన్ చేస్తూ, నిర్వాహకులు కూడా టైంకి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. టార్గెట్ ఏమో చాలా పెద్దగా ఉన్నది. 1,00,000 మంది చేయడం అనేది ఈజీ, అందరు తలుచుకుంటే ఈజీ. మన ప్రతి ఒక్కరు ఒక్కొక్క జిల్లాలో మంచి ఉద్దండులు మొత్తం ఆ జిల్లాకి మనం వాట్సాప్ ద్వారా అయితేమి, ఫోన్ల ద్వారా అయితేమి మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు డెఫినెట్గా 1,00,000 మంది అవుతారనేది నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఎవరికి వాళ్ళు అన్ని సంఘాలు వేరే వేరే చేస్తున్నారు, అది మంచిదే అది. బట్ వీళ్ళందరినీ కలపడానికి ఒకళ్ళు కావాలి. ఎవరంటే మనం ఎట్లయితే చైర్మన్లు, మన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంచెం లీడ్ తీసుకొని అందరినీ కలిపి చేస్తే దాని పటిష్టత, సమైక్యత తొందరగా వస్తుంది. కాబట్టి అలా చేయాలని, అలా చేస్తారని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.